కామ్రేడ్ మారోజు ఈరన్న 26వ వర్ధంతి సభకు అధ్యక్షత వహిస్తున్న దాసోజు లలిత గారికి, గౌరవనీయులు కిషన్రావు గారికి, గౌరవనీయులు అనురాధ గారికి, గౌరవనీయులు దిశ చైతన్య, మా నాయకులందరికీ, వైస్ చైర్మన్ నీ పేరు సుజన గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బిఎన్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు గోవర్ధన్ గారికి, మీరు కామ్రేడ్స్, మీ అందరి కామ్రేడ్స్కి ఒకటే మాటిగా, తర్వాత పరమేష్ గారికి, ఇక్కడ వచ్చిన నరేష్ గారికి, చైతన్య గారికి, నువ్వే కదా లింగనా నువ్వే కదా, అప్పుడు కలుస్తావు. ఇక్కడ వచ్చిన నా అన్నదమ్ములకు, కరివిరాల కొత్తగూడెం ఉద్యమ నాయకులకు, ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా మారోజు ఈరన్నకు ఎర్రపూలు వేసే నా సంస్కారం. ఎప్పటి నుండి? 2004 నుండి. 2004 నుండి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కూడా 1999లో మారోజు వీరన్నను కాల్చివేయడం జరిగింది. మారోజు ఈరన్న 1994 నాకు పరిచయం అండి. ట్యాంకు బిడ్డ మీద కార్యక్రమం జరుగుతుంటే మారోజు ఈరన్న పీడిఎస్ నాయకుడు ఎవరు అంటే, అప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నాను. మారోజు ఈరన్నను నా ఇంటికి తీసుకుపోయి ఆ పూట అన్నం పెట్టి, నా దగ్గర 30 రూపాయలు ఉండే, కొత్త నోటు 20 రూపాయల నోటు, 10 రూపాయల నోటు ఉండే. ఈరన్న 20 రూపాయలు నువ్వు తీసుకో, 10 రూపాయలు ఎంచుకుంటా అని అన్నం పెట్టి పంపించిన ఈరన్నకు. నేను నా బంధం అనుబంధం ఈరన్న దగ్గర. అందుకోసమే ఈరన్న ఎన్కౌంటర్ అయినాడు తల్లడిల్లిపోయినా నేను. అలాంటి వీరులుగా అన్న గడ్డ ఇది ఈ కరివిరాల కొత్తగూడెం. అందుకనే కరివిరాల కొత్తగూడెం చరిత్రను నిలిచిపోయింది. ఎప్పుడైనా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బుధాన వేసుకొని మొట్టమొదలు స్టెన్గన్ను బట్టిన వీరుడు బిఎన్ గారు. ఈ చరిత్ర ఉంది దీనికి. మహిళా నాయకురాలైన స్వరాజ్యం గారు ఆనాడే బాల సంఘాలు పెట్టి రోకళ్ళతోని ఒడ్డు దంపించి, ఇవన్నీ కూడా ఆ చరిత్ర ఉంది. తర్వాత ఇక్కడ రాములు కూడా ఒక ఎస్సీ నాయకుడు కూడా చనిపోయింది అనుకుంటా. ఉందా ఇక్కడ చరిత్ర అంతా? మైసే ఎంతోమంది వీరులు నేలకొరిగినరు. ఇక్కడనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే ఈనాడు కగారును అణిచివేస్తున్న అమిత్ షా ఏదైతే అంటుండో దానికి బీజమే కరివిరాల కొత్తగూడెం. ఎందుకు జరిగింది ఇది? ఎవరి కోసం జరిగింది? ఎట్టి విముక్తి వ్యతిరేకంగా, భూస్వాముల జాగీర్దారుల వ్యతిరేక పోరాటం, భూస్వామ్య జాగీర్దారుల వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల నేపథ్యమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఆ పోరాటం తుంగతుర్తిలో మొదలై ఇవాళ ఆ పోరాటానికి నాంది పలికిన ఆనాడు జనగాం తాలూకా నల్లగొండలో ఉండే సాకలైనమ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, మొట్టమొదటి అమరుడైన దొడ్డి కొమరయ్య ఆయన స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భారతదేశాన్ని ఒరికిచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అందుకోసమనే ఇవాళ నేను అసెంబ్లీలో మాట్లాడితే కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ పోరాటంలో ఒరిగిన వాళ్ళందరూ కూడా జోహార్లు అర్పించే కార్యక్రమం చేస్తాను. నేను ఎవరి కోసం పనిచేస్తారు? పీడితుల కోసం, తాడితుల కోసం, మహిళల కోసం, అంటరాని వాళ్ళ కోసం, హరిజనుల గిరిజనుల కోసం వాళ్ళు చేసిన పోరాటం అది. అందుకోసం మారోజు ఈరన్న ఈ భారతదేశంలో కుల వ్యవస్థ, వర్గ పోరాట ఉద్యమాలు నడవాలి. ఇక్కడ ఈ కులము అనేది పోదు. అది ఆ కుల నిర్మూలన జరగాలని అనుకున్నది కాదది. కనుక ఇక్కడ ఎవరైతే బీసీ బహుజనులు ఉన్నారో మెజార్టీ, ఆ బహుజన రాజ్యం రావాలని చెప్పి ఒక కొత్త చరిత్ర సృష్టించిన మారోజు ఈరన్న ఇవాళ మన ముందు లేకపోవచ్చు. కనుక ఆనాడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని 1996లో సూర్యాపేటలో మహాసభ జరిపిన ఘనత కూడా మారోజు ఈరన్నకు దక్కింది. ఆ తర్వాత 97లో భువనగిరిలో మహాసభ జరిగింది ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని. అప్పుడే గద్దర్ మీద కాల్పులు జరిగినాయి. ఎంతోమంది వీరుడు నేల కొరిగినారు, తుపాకీ తూడాలకి నేల కొరిగినారు. బాయికాడిపోతే నక్సలైట్ అని కాల్చి చంపారు. కనుక ఈ దుర్మార్గమైన వ్యవస్థ పోవాలంటే ప్రత్యేక రాష్ట్రం కావాలి. మన నిధులు మనకు కావాలి, మన హక్కు మనకు కావాలి.
అనే ఒక నినాదం మీద 1960 సంవత్సరాల ఆంధ్ర వలస పాలన విముక్తి కోసం సాగిన పోరాటంలో ఒక తుంగతుర్తి బిడ్డగా అంటే నేను చాలా గర్వపడతా ఉన్నాను. నేను ఇలా తుంగతుర్తి బిడ్డగా పోరాడ బిడ్డగా నేను ఒక తెలంగాణ పోరాడమేగా నా చరిత్ర. నేను ఒక తెలంగాణ పోరాటం నేను అవతల కూడా నా పోరాటం ఉంది, అది చరిత్రలో రాలే. అందుకోసం నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి, మన నీళ్ళు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన ఆత్మగౌరవం మనకు కావాలని చెప్పి ఆనాడు కామ్రేడ్ మారోజు ఈరన్న కలలుగా సమాధి నిర్మాణం ఏదైతుందో దానికోసం కూడా ఈ తెలంగాణ పనిచేసిందని కూడా మనం చేస్తున్నాను నేను. కానీ ఇలా బీసీ కులగణన చేసిన రాష్ట్ర ప్రభుత్వం బీసీలు ఎంత ఉంటే అంత మాట కావాలి. ఆనాడే మారోజు ఈరన్న అదే సంకేతాన్ని పెట్టుకొని ఇలా ఉద్యమాన్ని నడిపిండు. ఆ కార్యక్రమం ఇవాళ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి బీసీలకు ఎంత ఉండో అంత మాట ఇవ్వాలని కూడా పార్టీ తీర్మానం చేయడం జరిగింది. అది చట్టం కానీ చట్టం కాకపోయి కూడా అది చేయాలని దానికి ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షునిగా ఇవాళ గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. ఇవాళ మోడీ అవునన్నా కాదన్నా కులగణన భారతదేశంలో చేస్తానని చెప్పిండు. దానికి సంకేతమే తెలంగాణ చేసిన కులగణన కూడా మనం చేస్తున్నాను నేను. ఇవాళ ఆదివాసీలు మా హక్కులు మాకు కావాలి, మా అడవి హక్కులు మాకు కావాలి. మాకు చదువు లేవు, మా ఆరోగ్యం లేదు, అడవిలో మేము బొక్కలు దేని బతున్నాం, మా హక్కులు మాకు అడవి మీద మీరెవర్రా అని ఇవాళ ప్రశ్నించిన తప్ప అక్కడ కగారాన్ని పెడతా ఉన్నాడు. కగారు ఎందుకు పెడతా ఉన్నావు? పోలీసు బలగాలను దించినావు. నువ్వు పోలీసు బలగాలను దించేది ఐఏఎస్ ఆఫీసర్ దించు, అక్కడ ఆఫీసర్లు దించు. వాళ్ళ బతుకులు వాళ్ళ జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి సెర్చ్ చేయండి. అప్పుడు కానీ వాళ్ళ బతుకులు ఏ విధంగా మారని ఆలోచన చేయండి. కానీ ఏ విధంగా కాల్చి చంపాలని ఒక సంకేతం పెట్టుతాను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను నేను. అందుకోసం మిత్రులారా, ఈ తెలంగాణ గడ్డకు తుంగతుర్తి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆనాడు ఆల్టూరు రామచంద్రరెడ్డి గారు, కేఆర్ గారు, ఏఆర్ గారు, కృష్ణమూర్తి గారు ఇక్కడ అందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఎంట నడిపించి నైజామాన్ని ఉరికిచ్చిన చరిత్ర కూడా ఇవాళ ఈ కరివేల గడ్డకుందరు కూడా మనం చేస్తున్నాను నేను. అందుకోసం కరివేల కొత్తగూడెం చరిత్రలో ఎప్పుడైనా నిలుస్తుంది. అందుకోసమని ఇవాళ కగారు పేరుతో కాల్పులు కూడా ఆగిపోయినాయి. చాలా సంతోషం. ఎందుకంటే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన పోరాటాలు ఇవాళ చైతన్యవంతమైన తప్ప ఎక్కడ ఆగిపోవు. అందుకోసమనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాల పీడ వదిలించుకోవడానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టిన చరిత్ర కూడా మీరే తండ్రి జీవులు. మీరు లేకపోతే ఈ చరిత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి గెలిపేలేదు. అందుకోసం మహిళలందరూ కూడా ముందు వరుసలో నిలబడి కాంగ్రెస్ రావాలి, ఈ నియంతృత్వ పాలన పోవాలని చెప్పి మీరందరూ కూడా ఇవాళ నేను ఒక పేదవాడిగా, ఒక ఉద్యమకారుడిగా ఇవాళ నేను నిలబడితే 52,000-51,000 దాటిచ్చారు. ఇది తుంగతుర్తి గడ్డకు ఒక చరిత్ర రాసిన ఘనత కూడా ఈ తుంగతుర్తి బిడ్డకే దక్కిందని కూడా మనం చెప్తున్నాను. అందుకోసమనే పోరాటాల సందర్భంగా, ఉద్యమ సందర్భంగా నేను తిరగని ఊరు లేదు, నేను నడవని రోడ్డు లేదు. అందుకోసమనే ఇవాళ కూడా నేను ఈ రోడ్డు నడిచినా కాబట్టి ఇక్కడ నుండి గోరెట్ల వరకు కూడా 3,50,00,000 రూపాయలతో ఇవాళ రోడ్డు శాంక్షన్ చేసిన జరిగింది. అది తొందరలో అది కూడా అయింది. అదేవిధంగా మారోజు వీరన్న విజ్ఞాన కేంద్రం స్థలం కావాలంటా ఉన్నారు. నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఏ అవకాశం ఉన్నా కూడా తప్పకుండా వారి జ్ఞాపకార్థం కేటాయిస్తానని కూడా మనం చెప్తున్నాను. నేను స్థలం ఉంటే అమ్మా అన్నారా, ఎవరు ఇస్తున్నారు? అటువంటి ప్రకటనలు చాలా ఉన్నాయి, గాలి ప్రకటనలు. చెప్పేదినండి, నేను ఎంఆర్ఓతో మాట్లాడతా. ఒక అమరవీరుడు, తెలంగాణ అమరవీరులు, తుంగతుర్తి పోరాట బిడ్డలు, వాళ్ళ స్మృతి కేంద్రంగా నేను తప్పకుండా ఎంఆర్ఓ గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి ఇవాళ కూడా ఇంద్రవెల్లి 1981లో ఇంద్రవెల్లిలో కాల్పులు జరిగిన నాడు ఆనాడు అక్కడ ఇంద్రవెల్లికి స్తూపం కట్టిన మనం ఇవాళ వాట్సాప్లో చూస్తూ ఉన్నాం. ఆ ఇంద్రవెల్లి కాల్పుల సంఘటన కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వర్ధంతి సభ, జయంతి సభ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. కనుక మారోజు ఈరన్న మడమదిప్పని పోరాట యోధుని తలుచుకోవడానికి వారి పేరు మీద తప్పకుండా విజ్ఞాన కేంద్రం కూడా దానికి ప్రయత్నం చేస్తానని కూడా మనం చేస్తున్నాను నేను.
అందుకోసమనే ఇలా చెల్లెళ్ళు వచ్చి నా దగ్గరికి అన్న మా రోజు ఈరన్న వర్ధంతుంది మీరు రావాలంటే నిజంగా కూడా వారు చెప్పినా వస్తే చెప్పుకున్నా వస్తే పోత 2 పూలను వేసిపోతా స్తూపానికి. ఆ స్తూపం కూలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ రోడ్డోడు. కానీ ఆనాడు ఉన్న ఎంపీ బూర నరసయ్య గౌడ్ దగ్గర పోయి నువ్వు ఎట్టి పరిస్థితులు అంచు కూడా రావద్దని చెప్పినది నేను. అంచు కూడా అంటొద్దు, అది చిరస్థాయిగా ఆ అమరవీరుల స్తూపం అట్టే ఉండాలి. అది ఆ చిహ్నం, పోరాటానికి చిహ్నం, పేదలకు చిహ్నం, బీదలకు చిహ్నం, బడుగు వర్గాలకు చిహ్నం. ఆ చిహ్నాన్ని అట్టే ఉంచాలని మారోజు ఈరన్న విగ్రహం ఉండాలని చెప్పి ఆ స్తూపం అట్లా ఉండాలని చెప్పి నేను ఆనాడు ప్రభుత్వానికి బూర నరసయ్య గౌడ్ విజ్ఞప్తి చేస్తే అది జాతీయ రోడ్డు కాబట్టి దాన్ని కూడా ఆపేయడం జరిగింది, దాన్ని పక్క తీసుకొని పోయినారు. అందుకోసమనే ఇలాంటి అమరవీరులకు నేను బతుకుంటే వరకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను 24 సంవత్సరాలు ఉద్యమం చేస్తే నన్ను పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నిటారుగా నిలబడి ఉద్యమంలో ఒక ఉద్యమకారుడిగా మీకు మీరే నాయకులై మా సామెలన వస్తుడు ఒక కష్టజీవి, ఒక ఉద్యమకారుడు అనే దాని మీద మీరు గుద్దురు గుచ్చితే వాడు అవతల పోయిండు, మనం నిలబడ్డవిడ. అందుకోసమనే ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వేదిక మీద ఉన్న కామ్రేడ్స్ అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ జోహార్ మహారాజు ఈరన్న. అందరి చేతులు ఏమంటారు జోహార్ మహారాజు ఈరన్న, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై కాంగ్రెస్. మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి పోతే, సర్పంచ్ దగ్గర పోతేనే కలవడం కష్టం. అట్లాంటిది ఒక ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి వెళ్తే మాకు ఎంత సమయం పడుతుందో, ఎంత ఎదురు చూడాలో, మాకు ఎట్లా దొరుకుతాడు అన్నాను మేము అనుకున్నాం. కానీ అదంతా ఏం లేదు. ఇవాళ మీ ఇంటికి వచ్చినట్టే ఈ కరవిరాలకు వచ్చినంత సులభంగా మేము అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. వెళ్ళగానే ఆడబిడ్డలు వచ్చిరని, అందులో దళిత బహుజన బిడ్డలు అనేసరికి అన్న చాలా ఆదరంగా ఇంటికి ఆడపిల్లలు వచ్చినంత గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించి 10 మంది సభకు వచ్చినా నేను తప్పకుండా వీరన్న కోసం వస్తా అని చెప్పి మాకు ఒక భరోసానిచ్చి ఇవాళ వేదికకు హాజరైనందుకు సామేలన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా ఈరోజు అన్న ఈ ఊరికి వాగ్దానాలు చేసిండు. ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో భాగం. ఇక్కడ పార్కుని మనకు అందిస్తా అని చెప్పిండు. తర్వాత ఇక్కడ మా రోజు వీరన్న విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తా అని చెప్పిండ్రు. ఇంకా అనేక అంశాలు, ఇవి 2 కాకుండా మేము ఒక 5-6 అంశాలతో కూడినటువంటి MOU మీ దగ్గర తీసుకొని వస్తాం. ఆ విధంగా మేము మళ్ళొచ్చే 7 కల్లా వర్ధంతి జయంతుల కల్లా అవి అమల్లోకి మీరు జరపాలి, మేము తీసుకొచ్చుకోవాలి. ధన్యవాదాలు చెల్లె. అయితే నేను ఆకలైనకి ఆకలి సంగతి తెలుసు, ఆకలైనకి ఆకలి సంగతి తెలుసు, బిరుగా దీని ఏ సిరువులో ఉన్నకి ఆకలి సంగతి తెలియదు. కానీ నేను ఆకలి చూసినోని, అవమానాలు చూసినోని, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసినోని, అన్నీ నేను ఈ సమాజాన్ని చూసిన కాబట్టి నిన్న చెల్లెరు రాగానే ఎదురుగా వచ్చి నేనే స్వాగతం పలికిన. అవునా? నేనేమంటే అప్పసరినా నా కోట్లేషన్లో ఏంది అట్లా నా దగ్గర ఇలాంటి తేడా ఉండదు. కాకపోతే 5-10 నిమిషాలు అట్లా లేట్ అవుతుండొచ్చు, కానీ నేను నా దగ్గరికి వస్తే ఎవరైనా అదే మర్యాద ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మర్యాదతోనే ఉద్యమంలో బతికినాను. నేను ఎవడన్నా నాకు ఇంతెత్తు కూడా అవమానం జరిగిందని నేను భరించలేను. నేను ఆత్మగౌరవం అంటే ముఖ్యం ఇంకోటి లేదు. ఎందుకంటే ఇక నేను చెప్తే చాలా కథలకి చెప్పను నేను. అందుకోసమనే ఈ సభను మంచిగా నడిపించుకోవాలని చెప్పి ఈ చెల్లె లలిత మీరంతా మంచిగా గొప్ప నడిపించుకోవాలని చెప్పి నేను ఇచ్చిన 2 మాటలు ఉన్నాయో తప్పకుండా వాటికి కలెక్టర్ గారితో తర్వాత MRO గారితో మాట్లాడి సాధ్యమైనంత ప్రయత్నం చేస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.